సో మామ ఈరోజైతే మన ఫీల్డ్ అయితే బండి నడిపిస్తుంది. ఈ అన్న అయితే మన టాప్ చేసిన ఆయననే. అన్న అయితే ఫీల్డ్ కాడికి వస్తారా అంటే సరే రమ్మని చెప్పినాం, వచ్చిండు. ఫీల్డ్ అయితే మొత్తం దిగబడే ఫీల్డే. నా మొత్తం నాణ్యానికి ఇచ్చిన నాని అడగొడుతున్నాడు. బండి అయితే ఘోరంగా దిగబడుతుంది. దిగబడే బందాలని ఏం చేస్తామంటే మేము వెనకాలకి ముందలకి అంటే ముందలకి ఎందుకు అంటే ఇప్పుడు ముందల నుంచి వెళ్ళినాం అనుకో మనం డైరెక్ట్ బండి అక్కడనే దిగబడుతుంది. సో మనం బ్యాక్ సైడ్ నుంచి రూటోవేటర్ నుంచి కొంచెం కొట్టాలి. ఆ టైంలో ఏమవుతుందంటే బండి దిగబడదు, మనకు ఫీల్ కూడా తొందరగా అయిపోతుంది. నాణ్యానికి అయితే అట్లే చెప్పిన, నాణ్యాన్ని అయితే మొత్తం అట్లే కొడుతున్నాడు. ఇంకోటి మెయిన్ మీరు ఒకటే గుర్తుపెట్టుకోండి, బండి ఆపేటప్పుడు మాత్రం క్లచ్ మీద కాలు అయితే అస్సలు పెట్టొద్దు. బండి మాత్రం అయితే దిగబడతలేదు, దిగబడినా కూడా పట్టుతోటి అట్లా వెళ్ళిపోతుంది. కానీ ఈ సౌట పొలాలు ఇవన్నీ చాలా గుద్దల్దాం బాయ్, మొత్తం చిరాకు దింగుతుంటే దిగబడుతుంటే బండి మాత్రం చూసిన ఎట్లా అవుతుంది. బండి మాత్రం ఘోరంగా వెళ్తుంది బయటికి మాత్రం. ఇంకోటి ఏంటంటే ఫస్ట్ రాగానే ఒక బంధం కొట్టినాం, అదైతే చాలా ఘోరంగా దిగబడ్డది. అప్పుడైతే టైం లేకుండే వీడియో తీయలేదు. మన బండి నైట్ టైం లుక్ అయితే ఇది, బండి అయితే వేరే లుక్ ఉంది. ఇంకా దీనికి ఏమైనా యాడ్ అవుతామంటే మీరు కామెంట్లలో చెప్పండి, చూద్దాం. ఇంకేమైనా చేయాలనుకుంటే చేస్తాం. ఇట్లయితే ఫుల్ ఫోకస్. డెక్ సౌండ్ కూడా మీకు ఒకసారి వినిపిస్తా, స్టూడియోలో అయితే డెక్ సౌండ్ అయితే వినిపిస్తా. చలో పోయేదే ఇంకా.